బట్టి ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరొక ప్రత్యేకమైన ఆదివారమును దేవుని స్తుతించుటకు, మహింపరచుటకు ప్రభు ఇచ్చినట్టు గొప్ప సమయాన్ని ప్రభును స్తుతిస్తున్నాను. దేవుని మాటలను ఆలకించేదానికి, దేవుని స్తుతించేదానికి వచ్చిన సంగమును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. రానున్న దినాల్లో ఇంకా బలముగా దేవుడి పరిచర్ను ముందుకు నడిపించబోతున్నారు. అందుకు రక్షించబడిన మనమందరము కూడా ప్రభులో స్థిరులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుటకు మనం సిద్ధపరచుకోవాలని దేవుని పక్షముగా దేవుడు ఏర్పరచుకున్న సేవకునిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కొంత సమయం దేవుని మాటలు మనం ఆలకిద్దాం. కాబట్టి మీరు శ్రద్ధగా, నిశ్శబ్దంగా దేవుని మాట ఆలకించండి. వీలైతే ఫోన్స్ను సైలెంట్లో పెట్టుకొని పిల్లలు ఎవరైనా అరిచేవారంటే బయటికి తీసుకువెళ్ళడం ఇలాంటివి సహకరించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని లోకంలో పుట్టించినప్పుడు, ఈ లోక ప్రయాణంలో మనిషి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, మనిషి లోకంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ప్రయాణించేటప్పుడు మనిషి ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాడు. సమయాన్ని పోగొట్టుకుంటాడు. కొన్ని సమయాల్లో ఉద్యోగాలు కూడా వీళ్ళ నుంచి ఉద్యోగాలు పోవు అనుకునే కూడా ఉద్యోగాలు పోతాయి. బంధాలను పోగొట్టుకుంటారు. ఇంకొందరు ఆస్తులను పోగొట్టుకుంటారు. ఇంకొందరు శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకుంటారు. అయితే నేను ఈ ప్రాముఖ్యంగా మనిషి తన ప్రయాణంలో పోగొట్టుకునే వాటిని గురించి చెప్తూనే, నేడు వినాలా, దేవుని మాట అరవకుండా వినాలి. మాట్లాడుకోబాకండి. నా సాయి చూడండి. నా సాయి చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. నేడు మనుషులు ప్రాముఖ్యంగా ఏం పోగొట్టుకుంటున్నారు అంటే, మనిషి యొక్క విలువను పోగొట్టుకుంటున్నాడు. మనిషి విలువ, మనిషి వాల్యూ ఎందుకు పోగొట్టుకుంటున్నాడు అనే ప్రశ్న మీరు అడిగితే, మాట మీద నిలబడక, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, మాట తప్పడం వల్ల మనిషి విలువ అనేది పోతుంది. ఎక్కడెక్కడ పోతుంది మనిషి విలువ అనే ప్రశ్న ఇంకోటి వేస్తే, అంతటా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర విలువ పోద్ది. కొంతమందికి దేవుని దగ్గర విలువ పోతుంది. కొంతమందికి కుటుంబస్తుల దగ్గర విలువ పోద్ది. ఇంకొంతమందికి సమాజంలో విలువ పోద్ది. ఇంకొంతమందికి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో విలువ పోద్ది. ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చోట విలువ పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? మాట మీద నిలబడలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక. అంతే కదా. ప్రాముఖ్యంగా మీకు తెలిసినప్పుడు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మీకు తెలిసిన ప్రమాణం ఏంటంటే, పెళ్ళిలో భార్యాభర్తలు చేసే ప్రమాణం ఒకటి, కోర్టులో మామూలుగా జడ్జి ముందు చేసే ప్రమాణం ఒకటి, అలాగే పిల్లలు స్కూల్లో కూడా ప్రతిజ్ఞ చేస్తారు. అది కూడా ప్రమాణమే. ప్రతిజ్ఞ చేస్తారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, నేను భారతీయుడిని అని. అయితే ఈ ప్రమాణాలు మనిషి చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రమాణాల్లో మనిషి నిలవబడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ మనిషి విలువ పోగొట్టుకుంటాడు. ప్రత్యేకించి క్రైస్తవులు ఒక దగ్గర ప్రమాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడంటే బ్యాప్టిజం తీసుకునేటప్పుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని
ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఈ మాటలు ప్రభు అంటారు, ఒట్టు పెట్టుకోవద్దు అనే దాని గురించి. కొంతమంది మా నాయన మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, లేదు నా మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు అని చెప్పి అంటారే. ఇలాంటి ఒట్టులు పెట్టుకోకూడదు. అలాంటి ఒట్టులు పెట్టుకోబాకండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అంటే సరిపోద్ది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఈ మాటలు ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మన ఉద్దేశాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మనిషి పోగొట్టుకున్నది ఏంటి అంటే విలువ. ఏంటి? విలువ. ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు? దేవుని దగ్గర విలువ పోగొట్టుకుంటున్నాడు, కుటుంబస్తుల దగ్గర విలువ పోగొట్టుకుంటున్నాడు, సమాజంలో విలువ పోగొట్టుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో విలువ పోగొట్టుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం, ఇచ్చిన మాటను నిలవబెట్టుకోవాలనే కారణం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సుంకరులతోటి పాపులతోటి కూర్చొని వారికి దేవుని వాక్యం చెప్తూ వారితో కలిసి భోజనం చేస్తున్న సందర్భాన్ని పరిసయ్యులు శాస్త్రులు చూశారు. అప్పుడు యేసయ్యను చూచి, యేసయ్య యూదుడు కదా, ఈయనేంది సుంకరులతోటి అంటే తక్కువ జాతి కలిగిన వారితోటి పాపులతో కలిసి ఉంటున్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి సనుక్కోవడం ప్రారంభించారు. సనుక్కుంటే ఈ మాటలు ఎక్కడుంటాయంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈ సుంకరులు పరిసయ్యులు సనుక్కున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ అధ్యాయంలోనే, ఆ 15వ అధ్యాయంలోనే 3 ఉపమానాలు చెప్తాడు. 3 ఉపమానాలు. ఒకటి 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయే ఉపమానం చెప్తాడు. రెండవది 10 వెండి నాణాలు కలిగిన స్త్రీ ఒక వెండి నాణాన్ని పోగొట్టుకోవడం ఉపమానం చెప్తాడు. మూడోది చిన్న కుమారుడు తప్పిపోయే ఉపమానాన్ని అక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ రెండవ ఉపమానాన్ని మనం చూస్తే 8వ వచనంలో ఉంటుంది. అక్కడ స్త్రీ ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంటుంది. 10 వెండి నాణాలు ఉంటే ఆ 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మొదట దీపాన్ని వెలిగిస్తుంది. ఆ మాటలు చదవండి ఎవరైనా ఉంటే. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికిన వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను ఆ పొరుగువారిని పిలిచి, చాలు ఈ స్త్రీని గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ స్త్రీకి 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణం పోయిందంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించిందంట, ఇల్లంతా ఊడ్చిందంట, జాగ్రత్తగా వెతికిందంట. దొరికిన తర్వాత పోగొట్టుకోకుండా దాన్ని బట్టి సంతోషించింది, కాపాడుకున్నట్లుగా మనకు అక్కడ తెలుస్తుంది. ఈ మాట మీతో చెప్తా ఉండంగానే గడిచిన దినాల్లో మేము పోగొట్టుకున్న దాని గురించి చెప్పాలనిపిస్తుంది. ఒక 2 రోజుల క్రితం నేను పాస్టమ్మ మా నాన్నగారి దగ్గరికి వస్తూ ఉంటే ఆమె స్వెటర్ వేసుకోంది చలికి, నైట్ పూట. దానికి ఒక చిన్న పాకెట్ ఉంది ఆ స్వెటర్కి, దాంట్లో మొబైల్ ఫోన్ పెట్టుకుంది. మరి మేము బైక్లో మోపూరుకు వచ్చేసిన తర్వాత కూర్చున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది మొబైల్, నేను నీకేమైనా ఇచ్చానంటే నాకు ఇలేదమ్మా అని చెప్పాను. నాకు అప్పుడే డౌట్, ఇది ఎక్కడో పడిపోయింది. ఎప్పుడైతే నన్ను అడిగిందో అప్పుడే నాకు డౌట్, నాకు ఇవ్వలేదు, మరి నీ దగ్గర కూడా లేదు కాబట్టి పడిపోయిందని డౌట్ వచ్చింది. అయితే మొబైల్ పడిపోయిందని డిక్లేర్ అయింది కాబట్టి మోపూరు నుంచి అల్లూరికి 4-5 సార్లు తిరిగిన పాస్టర్ని ఎక్కించుకొని. ఇంకా పాస్టమ్మ దిగులు పడింది. ఆమె మరలా మోపూరులో ఆమెను పెట్టేసి నేను ఇంకో 4 సార్లు తిరిగా. మీరు గమనిస్తే నేను ఆ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉన్నా, రింగ్ అవుతా ఉంది. డౌట్, ఫోన్ ఎవరైనా తీసుకుంటే రింగ్ అవ్వదు కదా, స్విచ్ ఆఫ్ చేస్తారు కదా అనేది ఒక డౌట్. లేదా రోడ్లో పడిపోతే లారీయో బస్సో దొక్కేస్తే పగిలిపోద్ది, అప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అయిపోద్ది కదా అన్నది ఇంకో డౌట్.
సరే అని చెప్పి ఆ ఫోన్ ఏమో రింగ్ అవుతానే ఉంది, అదేమో ఆగట్లా. ఏంటబ్బా అని అర్థం కావట్లా. ఆ మంచులో దిగే ఫుల్ జలుబు చేసేసింది నాకు. దాంట్లో కామెడీ విషయం ఏంటంటే, దానికి ముందు రోజే నేను వెళ్ళే చర్చిలో ఒక పిల్లాడు మొబైల్ షాప్ రిపేర్ చేస్తాడు. దానికి ముందు రోజే ఆ ఫోన్కి డిస్ప్లే వేయించిన. దానికి ముందు రోజే ఆ ఫోన్కి డిస్ప్లే వేయించా. ఈ ఫోన్ పోయిందనే బాధలో తిరగతా ఉంటే ఆ చర్చి పిల్లాడు ఫోన్ చేసి, సార్ డిస్ప్లే అట్టదని అడిగాడు. అయ్యా ఆ డిస్ప్లే కోసమే ఎతకుతున్నాను, ఆ అబ్బాయికి తెలియదు కదా, పాపం పోయిందని తెలియదు. ఆయనేమో మంచి ఉద్దేశంతో, సార్ నేను డిస్ప్లే వేసాను కదా, పోయినసారి ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నారు, ఈసారి ఎట్టుందంటే, అయ్యా ఆ డిస్ప్లే కోసం ఎతకుతున్నాను నేను కూడా, ఆ డిస్ప్లే కనిపించడం లేదని చెప్పి ఆ అబ్బాయితో ఆ టెన్షన్లో మాట్లాడి, మళ్ళీ ఈ టెన్షన్లో మళ్ళా జనార్దన్ బ్రదర్ ఫోన్ చేశాడు. బ్రదర్, మన పాస్టమ్కి చీర కలర్ సెట్ కాలేదు, ఇప్పుడు చూడండి ఏ కలర్ అని చెప్పి మరలా ఆ టెన్షన్ పాస్టమ్కి ఇచ్చి ఆమె ఆ చీర సెలెక్ట్ చేసి ఈ లోపల తిరిగి ఆ రోడ్డు ఈ రోడ్డు తిరిగేసరికి ఇక నాకు అర్థమైపోయింది, ఈ ఫోను దొరకదు. కానీ మనసులో దేవుణ్ణి అడుగుతా ఉన్నా, అయ్యా ఫోను దొరికేటట్టు చేయనైనా, నిన్నే డిస్ప్లే కొత్తది వేయించాను, నాకు డిస్ప్లే వేయించకపోయి ఉంటే నాకు పెద్ద దాని మీద ఉండేది కాదు, సర్లే అని చెప్పి అనుకునేవాడిని. కొత్తది వేయించేసరికి ఇక నాకు కొంచెం దాని మీద ఆలోచన కలిగి, దేవా నాకు ఫోన్ నీకు ఇష్టమైతే దొరికేటట్లు చేయని చెప్పి ఇక 4-5 సార్లు తిరిగా. నాకు ఊపిరి ఆడటంలో అప్పటికే మంచు బాగా ఎక్కేసింది తలకి. ఆ తర్వాత నేరుగా మోపూరు దగ్గరికి వెళ్ళిపోయి ఆ దివానా కాట్ అట్లా కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేద్దామని. ఎప్పుడు నేను చేయలేదు, కానీ టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లో ఏదైతే జీమెయిల్ ఉంటుందో దాన్ని దీంట్లో నా ఫోన్లో ఒకసారి పెట్టుకున్నాను. జీమెయిల్ పెట్టుకొని నేను చేసిన మంచి పని ఏంటంటే, ఆ జీమెయిల్కి 2 ఫోన్ నెంబర్లు ఇచ్చున్నా. ఆ ఫోన్లో ఉండే సిమ్కే ఆ నెంబర్ ఇచ్చుంటే నాకు ఓటీపీ వచ్చింది కదా, 2 నెంబర్ నాది కూడా ఒకటి ఇచ్చుకోవన్నా. అప్పుడు నా నెంబర్ కూడా యాక్టివేట్ అయినసరికి నొక్కితే నాకు మెసేజ్ వచ్చింది. ఆ ఓటీపీ కొట్టంగానే నాకు లొకేషన్ చూపించింది, ఫోన్ ఎక్కడుంది అని. ఆ తర్వాత నేను ఆ లొకేషన్ చూడగానే ఆశ్చర్యం, నేను తిరగని చోట్ల ఆ ఫోన్ ఉంది. నేను ఎక్కడైతే తిరగలేదో ఆ చోట్ల ఆ ఫోన్ ఉంది. ఇంక నేరుగా నాకు అంటే కొంచెం అనుమానమే, ఈ లొకేషన్ చూపిస్తుంది, మనం ఎప్పుడు ఫోన్లు పోగొట్టుకోవాలా, ఎప్పుడు లొకేషన్ ఈ విధంగా ట్రేస్ చేసి పోలా. సరే అని చెప్పి లొకేషన్ చూపిస్తుందని చెప్పి ఆ చోటుకి వెళ్తే ఆ లొకేషన్ ఇంకొక ఇల్లు చూపించింది. ఆ ఇంట్లో అడిగితే జెన్యున్గా చెప్పాడు, అయ్యా లేదయ్యా అని చెప్పాడు. ఇంకొక ఇల్లు, 4-5 ఇల్లు ఆ ఏరియాలో తిరిగాం. లాస్ట్ నాకు ఎట్ట లొకేషన్ చూడాలో అర్థం కాక ఆ లొకేషన్లోనే 3 ఆప్షన్లు ఉంటాయి, బైక్లో పోయేదానికి, నడిచేదానికి, ఫ్లైట్లో పోయేదానికి, కారులో పోయేదానికి. నువ్వు ఎట్లా పోతున్నావు అనేదని చెప్పి నేను నడిచేదాన్ని క్లిక్ చేశా. నడిచేది క్లిక్ చేస్తే స్టెప్స్తో సహా చూపించింది. ఆ ఫోన్ దగ్గరికి అట్లాగే అడుగులతో సహా చూపించింది. నేరుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిలబడుకో అంటే ఆ ఇంట్లో అతను అన్నం తింటా ఉన్నాడు. ఎవరు అనుకున్నాడు, అయ్యా ఇట్లాగ నాకు ఫోన్ పోయింది అనగానే అతని గుండెల్లో రాయి పడిపోయినట్టుంది. అన్నం కూడా తినకుండా లేచేసి నేరుగా బయటకు వచ్చేసాడు. అప్పటికే 5 ఇల్లు అడిగాను కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, ఫోన్ ఉందా దొరికిందా అంటే, దొరుకుంటే దొరికిందని చెప్పాలి, దొరకలేదంటే దొరకలేదని చెప్పాలి. మరి ఇతనేం చెప్పాడంటే, సార్ ఉదయాన్నే రా, నీ ఫోన్ నీకు ఇప్పిస్తాను, పిల్లకాయలు ఎవరైనా తీసుకున్నారో అన్నాడు. నువ్వు తీసుకున్నావంటే నేను తీసుకోలేదంట, నాకు తెలియదు అసలు లేదంటాడు. నాకు అక్కడ డౌట్ వచ్చేసింది. అప్పుడు అతనితో టెక్నిక్గా మాట్లాడి, అయ్యా నువ్వేం దొంగవు కాదు, నేనేమన్ను, ఎవరికైనా సహజంగా దొరుకుతుంటుంది ఫోను, నాది ఒకవేళ నీకు దొరుకుంటే ఇచ్చేయి, ఎందుకు మరలా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు వచ్చి గందరగోళం చేసి ఎందుకు ఇవన్నీ రిస్కులు అని చెప్పేసరికి నిద్రపోయే పిల్లోడిని కొడుతున్నాడు ఆయన. వాడు తీసుకున్నట్టు దొరికింది నేనికే, తీసుకుని నేనికే. ఆ తర్వాత ఇంకా నేను బయట పక్కన పిల్లోడికి కూడా చెప్పి అతని దగ్గర అంత ఫోన్ అని చెప్పేసరికి అతనికి అర్థమైపోయింది. ఆ తర్వాత సార్ ఇదేనా మీ ఫోన్ అన్నాడు. ఇప్పుడు ఫోన్ పోయింది నాదే, ఉండేది నీ దగ్గరే, ఇదే నా ఫోన్ అంటే అర్థం అదేనయ్యా అని చెప్పి అప్పుడు ఫోన్ తీసుకుంటే 108 మిస్డ్ కాల్ చేస్తున్నా ఆ ఫోన్కి నేను. అంటే ఆ రోడ్లో తిరగతా జింగ్ చేస్తా అడిగాయా
నీకు ఇచ్చే మనసు లేనట్టుంది, 108 మిస్డ్ కాల్ చేస్తే ఒకసారి నేను ఎత్తకూడదా అని చెప్పా. ఆ తర్వాత ఆ ఫోన్ దొరికినప్పుడు నిజంగా పోయిన దానికంటే దొరికిన దానికి నాకు నిజంగా ఎంత సంతోషం వేసిందంటే హృదయంలో. ఇప్పుడు ఆ స్త్రీకి ఏ విధంగా అయితే ఆ 10 వెండి నాణాలు పోయిన తర్వాత ఒక వెండి నాణం మరలా దీపం వెలిగించి ఊడ్చి జాగ్రత్తగా వెతికినప్పుడు దొరికితే ఎంత సంతోషించిందో తన పొరుగు వారితో, నేను కూడా నిజంగా చాలా సంతోషించా దొరికింది అని. నిజంగా అది దొరికినప్పుడు ఎప్పుడు కూడా మేము అలాంటి ట్రేస్ చేసి తీసుకునేది లేదు కాబట్టి నిజంగా చాలా సంతోషం కలిగింది హృదయంలో. ప్రభువుని బట్టి ఆనందించాను. దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని చెప్దాం అనుకున్నాను. అయితే నేను ఈ సందర్భాన్ని బట్టి మీకు నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మనం 3 ఉపమానాలు చూసామే. ఒకటి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవడం, రెండోది 10 నాణ్యాలు వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పోవడం, మూడోది చిన్న కుమారుడు తప్పిపోవడం. ఆలోచన చేయండి, నా ఉద్దేశం చెప్తున్నా. ఒకవేళ ఈ లోకపరంగా ఆలోచిద్దాం. 100 గొర్రెలు కలిగిన వాడు ఒక గొర్రె తప్పిపోతే నిజంగానే వెతకతాడేమో, ఎందుకంటే అది డబ్బుతో సంబంధించింది. ఒక వెండి నాణ్యం పోయినా కూడా నిజంగా స్త్రీ వెతకుతుందేమో. ఒకవేళ నిజంగా కుమారుడు పాపంలో పడి వెళ్ళిపోతే ఆ తండ్రి ఎదురు చూస్తాడేమో. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీ విలువను పోగొట్టుకుంటే దానికోసం వెతుకుతున్నావా అనేది ప్రశ్న. నీ విలువను పోగొట్టుకుంటే వెతుకుతున్నావా? ఎట్టబోయింది ఆ విలువ? ఎందుకు పోయింది ఆ విలువ? నీ మాట మీద నిలబడలేని పరిస్థితి, ఇచ్చిన మాటను నిలుపుకోలేని పరిస్థితి వల్ల విలువను పోయింది. చాలామంది విలువను పోగొట్టుకుంటున్నారు, కానీ ఈ లోకపరంగా డబ్బుతో కూడినవి మీద ఆశ పెట్టుకున్నట్లుగా విలువ మీద వాళ్ళు ఆశ పెట్టుకోవట్లే. అయితే మీకు ఒక ప్రశ్న కూడా, మీకు ఒక సమాధానం జవాబు కూడా చెప్తాను. ఈ విలువను ఎలా తిరిగి పొందుకోవాలి, ఈ విలువను ఎలా తిరిగి పొందుకోవాలి అనే దానికి కూడా జవాబు ఉంది. ఎలా పొందుకోవాలంటే, ఆ స్త్రీ వెతికింది ఆ వెండిని. ఎలా వెతికింది? మొదట ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది. వెలుగు వాక్యానికి సూచన. దేనికి సూచన? వాక్యానికి. కీర్తన 119, 105లో ఉన్నమాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైంది. ఈ జవాబు దేనికి సంబంధించిందంటే, వెండి నాణాన్ని కనిపెట్టడానికి ఆమె ఏ విధంగా అయితే దీపాన్ని వెలిగించిందో, అలాగే పోగొట్టుకున్న విలువ మనిషి మరలా సంపాదించుకోవాలంటే వాక్యము వారి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలి. మొదటిది. రెండోది, ఆమె ఏం చేసిందంటే ఊడ్చి ఏం చేసింది? ఇంటిని దొరుకు వరకు ఏం చేసింది ఆమె? దానిపైన ఇల్లు ఊడ్చింది. ఇల్లు ఊడవడం అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. ఏంటి? ఇల్లు ఊడవడం అంటే హృదయాన్ని శుద్ధి చేయడం. మొదటిది, దేవుని వాక్యం మనలో ఉండాలి. రెండోది, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మూడవదిగా జాగ్రత్తగా వెతికిందంట. ఏం చేసింది? జాగ్రత్తగా వెతకడం అంటే ప్రార్థనలో, ఉపవాసంలో వెతకడం. హల్లెలూయా. జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి? ప్రార్థనలో, ఉపవాసంలో. అందుకే కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తలుపు తీయబడును. ఈ రోజున ఎవరైతే తిరిగి మరలా నా విలువను పొందుకోవాలి, దేవుని దగ్గర నా విలువను పొందుకోవాలి, కుటుంబంలో విలువను పోగొట్టుకున్నాను, ఆ కుటుంబంలో తిరిగి మరలా విలువను నేను పొందుకోవాలి, సమాజంలో విలువ కోల్పోయాను, దేవుని సన్నిధిలో విలువ కోల్పోయాను, ఏ విలువనైతే నేను పోగొట్టుకున్నానో ఆ విలువ నేను కలిగి ఉండాలని ఏ క్రైస్తవుడైతే ఆశిస్తాడో వారు చేసే పని ఏంటంటే, వారి పాదములకు దీపముగా ఉన్న ఆ వెలుగు అనే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం. ఆ వాక్యముతోటే హృదయంలో ఉన్న ఆ లోకపరమైన వాటన్నిటినీ ఊడ్చేయడం. ప్రార్థనలో, ఉపవాసంలో తిరిగి మరలా వెతకడం. ఈ పనులు ఏ క్రైస్తవుడైతే చేస్తాడో, తిరిగి ఆ స్త్రీ ఏ విధంగా వెండి నాణాన్ని కనిపెట్టిందో నీవు కూడా నీ విలువను కనిపెడతావు. హల్లెలూయా.
ఆ పోగొట్టుకున్న విలువను నీకు కనిపిస్తుంది. ఆ విలువ నీకు దొరికినప్పుడు నిజంగా చెప్తున్నాను, పోగొట్టుకున్న దానికంటే దొరికినప్పుడు చాలా గొప్ప సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. పోగొట్టుకున్న దానికంటే తిరిగి మరలా దాన్ని సంపాదించుకున్నప్పుడు చాలా గొప్ప సంతోషం కలుగుతుంది మనిషికి. అట్టి మనస్సు, అట్టి ఆలోచన ప్రభుని జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ రోజున చాలామంది ఆ విలువను పోగొట్టుకుంటున్నారే కానీ దాన్ని వెతికే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఆ చీకటిలో వెలుగైన వాక్యాన్ని ఎవరు వారి నడతలను శుద్ధి చేసుకునేదానికి దాన్ని ఉపయోగించట్లేదు. ఎవరు హృదయాన్ని శుద్ధి చేసుకునేదానికి ఇష్టపడటం లేదు. ఎవరు జాగ్రత్తగా వెతికేదానికి వారు దాన్ని సంసిద్ధం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున కుటుంబంలో భార్యకు భర్త పట్ల భార్యకి విలువ లేక ఉండడానికి కారణం ఏంటో చెప్పండి. ఈ రోజున ఎందుకు సమాజంలో మనిషికి విలువ లేకుండా ఉందో చెప్పండి. పదే మాట తప్పడం, చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోవడం, ఇచ్చిన మాటను త్రప్పడం, ఎన్నో రకాలైన మోసపు పూరితమైన పరిస్థితులకు వెళ్ళడమే ఈ రోజున మనిషికి విలువ లేకుండా చేస్తుందన్నదానికి ఏమాత్రం సందేహం లేదు. యాకోబును గురించి మనం చూస్తే, యాకోబు జీవితంలో తన అన్నను మోసగించిన పిదప తన మామ లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాను యాకోబును మోసం చేశాడు. రాహేలును వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు యాకోబు సరే నీకు రాహేలుతో వివాహం చేస్తానని చెప్పి మొదట లేయాను వివాహం చేసుకునే దానికి యాకోబును మోసం చేశాడు. ఈ విధంగా 14 సంవత్సరాలు రాహేలు కొరకు లేయ కొరకు లాబానికి అతడు కొలువు చేశాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలు ఆయన ఆస్తి సంపాదించేదానికి కొలువు చేశాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఈ 20 సంవత్సరాల్లో యాకోబు చెప్తాడు 10 సార్లు జీతాన్ని మార్చాడంట. ఎన్నిసార్లు? పెంచలా, తగ్గించడం, నాకు నష్టమైందని చెప్పడం, ఏదో ఒక సాకు చెప్పడం, ఇచ్చిన మాటను తప్పడం, ఈ విధంగా లాబాను చేసే ఆ పరిస్థితుల పనుల వల్ల లాబాను దగ్గర యాకోబుకి ఉండబుద్ధి కాలేదు. యాకోబుకి ఏం కాలేదు? లాబాను దగ్గర ఉండబుద్ధి కాలేదు. ఎందుకంటే యాకోబు దగ్గర లాబాను తన విలువను పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఇచ్చిన మాటను నిలవబెట్టుకోలేకపోవడం, పదే మాట తప్పడం, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వలాభం కోసం, స్వార్థం కోసం యాకోబును వాడుకుంటూ విలువను పోగొట్టుకున్న లాబాను ఆశీర్వాదం, ఇంచుమించుగా యాకోబు లాబాను దగ్గర ఉండడం లాబానికి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు లాబాను. ఈ రోజున చాలామంది విలువ లేని వారి దగ్గర ఉండాలని ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారికి తెలిసిన విషయం ఏంటంటే వీరు మాట మీద నిలబడరు, మాట మీద నిలబడే మనుషులు కాదు. ఈ రోజున క్రైస్తవులు కూడా దేవుని దగ్గర విలువను పోగొట్టుకుంటున్నారు. ఎలాగంటే సౌలు రాజు పోగొట్టుకున్నట్టుగా. సౌలు రాజుకి దేవుడు చెప్పాడు, అమాలేకుల్ని నువ్వు మొత్తాన్ని కూడా స్వమూల ధ్వంసం చేయి, నాశనం చేయి అన్నాడు. కానీ ఈ సౌలు రాజు ఆ అమాలేకి రాజుని కాపాడాడు. రెండవదిగా మంచిగా శ్రేష్టంగా ఉన్న పశువులను ఆయన చంపకుండా అలాగే వదిలేశాడు. ఇచ్చిన మాటను, చెప్పిన మాటను చేయకుండా సరే అని చెప్పిన సౌలు రాజు మాట తప్పడం బట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అంతెందుకు, దెలీలా సంసోన్ని ప్రేమించింది, సంసోను దెలీలాని ప్రేమించాడు. కానీ దెలీలా లోపలే కుట్ర చేసి ఫిలిస్తీన్ల సర్దారులతోటి ఆమె ధనము కొరకు, ఏ విధంగా అయితే లాబాను ధనము నిమిత్తమై అల్లుడిని మోసం చేసి, ఏ విధంగా అయితే ధనము నిమిత్తమై అల్లుడి దగ్గర లాబాను విలువ పోగొట్టుకున్నాడో, ఇంచుమించుగా దెలీలా కూడా అదే ధనం కొరకు సంసోన్ దగ్గర విలువ పోగొట్టుకుంది. ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ రోజున ఈ లోక ప్రయాణంలో నువ్వెన్నో పోగొట్టుకుంటున్నావు. సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. చాలా సమయాల్లో అనిపిస్తుంది తర్వాత నీకు, అయ్యో నా సమయాన్ని పోగొట్టుకున్నానే, అప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేదే. కొంతమంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పటికీ ఏదో ఒక తప్పిదం చేసి మంచి ఉద్యోగం పోగొట్టుకున్నానే,
ఇంకొంతమంది ఏదొక కారణం చేత బంధుత్వాలను పోగొట్టుకుంటే, ఇంకొంతమంది సమాధానాన్ని పోగొట్టుకుంటే, నేడు ఎక్కువగా మనుషులు విలువను పోగొట్టుకుంటున్నారు, విలువ లేకుండా బ్రతుకుతున్నారు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్న దాని కొరకు నువ్వు వెతుకుతున్నావా? ఆ స్త్రీ వెతికినట్లుగా, ఏంటండి, ఆ స్త్రీ వెతికినట్లుగా ఎలా వెతికింది? దీపం పెట్టింది, ఇల్లు ఊడ్చింది, దొరికేంత వరకు జాగ్రత్తగా వెతికింది. బైబిల్లో కూడా మారు మనసు కొరకు ఏషావు వెతికాడంట, కానీ ఆయనకు దొరకలేదంట. ఎందుకంటే సమయం అయిపోయిన తర్వాత, దాటిపోయిన తర్వాత చాలామంది వెతుకుతారు, అప్పుడు ప్రయోజనం లేదు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈరోజున సమయం ఉండగా మనుషులు వారు పోగొట్టుకున్న విలువను వెతకలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజున మీతో దేవుడు చెప్తున్న మాట చెప్తున్నాడు. దేవుడు కోల్పోయిన దాన్ని నీకు తిరిగి ఇస్తాడు. కానీ మనం వెతికినప్పుడు, నువ్వు అసలు వెతకకుండా దేవుడు కోల్పోయిందని ఎలా నీకు ఇస్తాడు? ఇప్పుడు నేను నా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాను, అది అక్కడ ఉందో లేదో 10-15 సార్లు తిరిగినా, నాకుంది ఆలోచన, నేను దాన్ని పోగొట్టుకున్న దాన్ని ఏ విధంగా అయినా దాన్ని పొందుకోవాలి. అలాగే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పినప్పుడు ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలు విడిచి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. ఏది విధంగా అయినా నేను ఆ గొర్రెని సంపాదించాలని ఆ వెండి నాణ్యం 9 వెండి నాణాలు ఒక దగ్గర పెట్టి ఆ వెండి నాణ్యం కొరకు ఎతికింది ఆ స్త్రీ. ఆ తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. దూరాన ఉండంగానే తండ్రి పరిగెత్తుకుని పోయి కౌగిలించుకున్నాడంటే మనకేమర్థమవుతుంది? ఇన్సిడెంట్ని బట్టి తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు, తప్పిపోయిన నా కొడుకు తిరిగి వస్తాడేమో అని. ఈ రోజున ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు మనల్ని పోగొట్టుకున్న విలువను తిరిగి పొందుకుంటామేమో అని. మనం పోగొట్టుకున్న విలువను మరలా దక్కించుకుంటామని ప్రభు చూస్తున్నాడు. కానీ ఈ రోజున చాలామంది పోగొట్టుకున్న విలువను వెతకట్లా, ఏం చేయట్లా, వెతకట్లా. కానీ మనం చదివిన ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే ఒక ఆయన వెతికాడండి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను లోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిందని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. చిన్న కుమారుడికి కలిగిన ఆలోచన ఏంటి తెలుసా? తిరిగి మరలా నా విలువను నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే వెతకాలి అనుకున్నాడు ఆయన. నాకంటే నా ఇంట్లో కూలి వాళ్ళే గొప్పగా బతుకుతున్నారు, నాకంటే నా ఇంట్లో కూలి వాళ్ళే బాగా బ్రతుకుతున్నారు, నేను మాత్రం విలువను పోగొట్టుకొని ఇదిగో ఈ విధంగా పందిపోటు తింటూ ఈ భయంకరమైన స్థితిలో ఉన్నాను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పోగొట్టుకున్న నా విలువను పొందుకుంటానని చిన్న కుమారుడు లేచి 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 ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడికే తిరిగి వచ్చినప్పుడు ప్రభువు ఆ యొక్క చిన్న కుమారుని విషయంలో చెప్తాడు, తండ్రి ఏ విలువనైతే పోగొట్టుకున్నాడో అదే విలువను ఆ కుమారుడికి తండ్రి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, నువ్వు మళ్ళా మారుతావో మారవో, నీ పరిస్థితిలా కాదు అని చెప్పి విలువ తగ్గించలా. ఏ విలువ అయితే పోగొట్టుకుని పోయాడో అదే విలువను ఇచ్చాడు. ఎప్పుడు? పోగొట్టుకున్న విలువను వెతికినప్పుడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు సంపాదనలో పోగొట్టుకున్నారని వెతుకుతున్నారు, బంధాలు కోల్పోయామని వెతుకుతున్నారు,
ఆ ఉద్యోగం కోల్పోయామని వెతుకుతున్నారు, ఆస్తిపాస్తులు కోల్పోయామని వెతుకుతున్నారు. నేను తప్పని చెప్పను. ఆ గొర్రెల కాపరి కూడా వెతికాడు, ఆ స్త్రీ కూడా వెతికింది. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది నీ విలువ. మనిషికి ఒక వాల్యూ అని ఉంటుంది, ఒక విలువ అనేది ఉంటుంది. ఆ విలువ కానీ పోగొట్టుకుంటే నీకు డబ్బున్నా, నీకు పేరు ప్రఖ్యాతులున్నా, ఎంతున్నా కూడా అది ప్రయోజనం లేనిది. జక్కయ్య ఆస్తిపరుడు. ఎవరు? జక్కయ్య ఆస్తిపరుడు. కానీ తన ఇళ్ళ ప్రక్కన వారి దగ్గర ఆయనకి విలువ లేదు. ఇళ్ళ పక్కన ఉండే వారి దగ్గర ఆయనకి విలువ లేదు. డబ్బుంది, ఆ ఊరిలో ఒక మంచి జాబ్ ఉంది, కానీ అతనికి విలువ లేదు. ఎందుకు చెప్పాలంటే అతడు ఇచ్చిన మాట మీద నిలబడ్డు, మోసం చేస్తాడు. ఆ కారణం చేత అతనికి విలువ పోయింది. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటికి వచ్చాడో, యేసయ్యని ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ఎప్పుడైతే పోగొట్టుకున్న విలువకి కారణం తన ఇంట్లో నుంచి బయటికి తరిమేశాడో, నిజంగా చెప్తున్నాను, ఆ విలువతో అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు జక్కయ్య. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రోజున నీ ఇంటికి రక్షణ రావాలి, నీ ఇంటిలో గొప్ప రక్షణ ఉండాలి, నీవు విలువను పొందుకోవాలి, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఘనతను పొందుకోవాలి, అనేకులతో సంతోషించాలి. ఏదైతే ఇంతవరకు నువ్వు నీ జీవితంలో వృధా చేసావో దాన్ని కలిగి నీ జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే నీవు ఈ రోజున ఆ గొర్రెల కాపరి వెతికినట్లు, ఆ స్త్రీ వెండి నాణ్యమును వెతికినట్లు ఈ రోజున నీవు కూడా పోగొట్టుకున్న విలువను వెతకాలి. దేవుని వాక్యం చేత వెతకాలి, హృదయాన్ని ఊడ్చి వెతకాలి, జాగ్రత్తగా దొరికే వరకు వెతకాలి, ప్రార్థనలో, ఉపవాసములో. అప్పుడు నీవు ఆ విలువను పొందుకున్న తర్వాత ఏదైతే పోగొట్టుకున్నావో ఆ సంతోషం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. హల్లెలూయా. అటు కృప, అటు అభిషేకము కొరకై మనమందరము ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభునితో మాట్లాడిన మాట నిజమే కదా.